పద్మశ్రీ అవార్డు గ్రహీత మన్నాంతరం ఇచ్చినటువంటి అవార్డు వారి కూతురు శ్రీదేవి ఉన్నారు. శ్రీదేవి గారు, ఏదైతే కళను దర్శించాలి అంటే బుర్రకథలో మీరు కూడా నాన్నగారితో పాటు అడుగులు అడుగు వేశారు. ఈ బుర్రకథలో ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కావాలి? అంటే మేడం, ముఖ్యంగా ఈ కళను బ్రతికించాలి అంటే కనుక కేంద్ర ప్రభుత్వం అయితే కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అయితే కానివ్వండి, నాన్నగారి పేరు మీద రావులపాలెం గ్రామంలో ఒక ఆడిటోరియాన్ని ఏర్పాటు చేసినట్లుగా అయితే ఎంతో మందికి ఈ కళను నేర్పించేటువంటి కళ మా దగ్గర ఉంది మేడం. దీన్ని బ్రతికించాలని మేము అనుకుంటున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే, మా నాన్నగారు మాకు ఇచ్చినటువంటి కళను ప్రతి దేవస్థానాల్లో కూడా, అంటే బుర్రకథ అంటే చాలా సాంప్రదాయబద్ధంగా జానపద కళ మేడం. ఇది సీతా కళ్యాణం, పార్వతి కళ్యాణం, రుక్మిణి కళ్యాణం, ఇటువంటి ఎన్నో కథలు ఉన్నాయి. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీ అబ్బాయి, పిల్లలకి మంచి విప్లవాత్మకమైనటువంటి అల్లూరి సీతారామరాజు ఈ కథలు కూడా ఉన్నాయి మేడం. ఇవన్నీ కూడా ప్రతి దేవస్థానంలో కూడా మన తెలుగు, తెలంగాణ, ఏపీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా దేవస్థానాల్లో మాకు అవకాశం ఇచ్చినట్లుగా అయితే తప్పకుండా ప్రతి దేవస్థానంలో కూడా ఏ యొక్క దైవం ఉంటారో వారికి సంబంధించినటువంటి కళను మానవ జీవితం యొక్క తత్వబోధనతో సహా చెప్పేటువంటి కళ అయితే మా దగ్గర ఉంది మేడం. అటువంటి సహకారి అయితే చాలా అందంగా ఉంటుంది మేడం. ఈ కళను నేర్చుకున్న దానికి, ఈ కళను వృద్ధి చేసేదానికి కూడా మేము చాలా గర్విస్తాం.